జెండాను విసిరిగొట్టిన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తోటి ఏంది, నేను ఇక డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని ఆయన లెక్కేందో నా లెక్కేందో బాధ్యతగా తెలుసుకుంటాం, రేవంత్ రెడ్డి నాకేం సంబంధం, వీళ్ళందరూ కౌలుకు వచ్చిర్రు మా పార్టీలా వీళ్ళందరూ కలిసి కౌలుకు వచ్చిర్రు, వీళ్ళని తరుముడే మా లక్ష్యం అనుకుంటూ జెండాను తీసేసి కింద పడేసిండు కాంగ్రెస్ జెండాని. వినండి ఒక్కసారి, రేవంత్గా కాసుకో, నీ మీదనే నా యుద్ధం, ఎక్కడి నుంచో వచ్చి పార్టీలో పెత్తనం చేస్తున్నావు, సీఎం అవ్వాలనే కాంగ్రెస్ లో చేరినావు, అడ్డం వచ్చిన వాళ్ళని తొక్కుతున్నావు, నీ తొక్కుడు జగిత్యాలలో పనిచేయదు. సీఎం రేవంత్ పై నిప్పులు జరిగిన జీవన్ రెడ్డి 40 ఏళ్ల అనుబంధం తెచ్చుకుంటూ పార్టీకి రాజీనామా, కార్యకర్తలతో సమావేశంలో భావోద్వేగ ప్రసంగం, తన అనుచరుణ్ణి చంపితే కూడా రేవంత్ రాలేదని కన్నీటి పర్యాంతమైన సీనియర్ నేత జీవన్ రెడ్డి గారు. నీతో నాకేంది, నీ లెక్కేంది, నీ కథ ఏంది, ముఖ్యమంత్రి కావడానికే నువ్వు జస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నావు, మేము ఎంతో మంది సీనియర్లం, అట్లాంటి సీనియర్ల యొక్క జీవితాల బ్రతుకుల్ని ఈరోజు నువ్వు తొక్కేసినావు. నిన్ను మాత్రం ఏ పరిస్థితుల్లో కానీ ఎట్టి పరిస్థితులు కానీ విడిచిపెట్టే కార్యక్రమం కూడా ఎక్కడ కూడా చేయమనుకుంటూ రేవంత్ రెడ్డికి తెగేసి చెప్పేసిండు. నువ్వెంత, నీ లెక్కెంత, నీ కథ ఎంత అనేది దానిపైన క్లారిటీ కూడా ఇచ్చి పడేసిండు. అందుకని రేవంత్ రెడ్డి గారి జలకిచ్చేటట్టుగా ఆ 3 రంగుల కాంగ్రెస్ జెండాని విసిరిగొట్టేసిండు. ఈ లెక్కన జీవన్ రెడ్డి కానీ కాంగ్రెస్ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రధాన కార్యకర్తలకు చెప్పబోయేది ఒక్కటే, మీరు జెండాలు తీసేసి పక్కకి వెళ్ళిపోవడం, రాజకీయాల నుంచి తప్పుకురావడానికి మీరు చేయొద్దు. మీకు ఎవరైతే సరైన